హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు టాపిక్‌లో మీ మనసులో ఉన్న పర్సన్ నిన్న నిద్రపోయే ముందు మీ గురించి ఏం ఆలోచించారు? మనం ఈ టాపిక్‌లో చూడబోతున్నామండి. సో, యూనివర్స్ అసలు ఎలాంటి మెసేజెస్ మీకు తెలియజేయాలనుకుంటున్నారు? మీ పర్సన్ గురించి మనం ఈ టాపిక్‌లో చూస్తాం. అండ్ మీకు కనుక నా రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ సిట్యుయేషన్‌కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు. పేర్ రీడింగ్ ఉంటుందండి. ఫ్రీ రీడింగ్ ఉండదు. సో, మనం టాపిక్‌లోకి వెళ్ళిపోతాం. ఓకేనా? మీ మనసులో ఉన్న పర్సన్ నిన్న నిద్రపోయే ముందు మీ గురించి ఏం ఆలోచించారు? ఇది పర్సనల్ రీడింగ్ కాదండి. జనరల్ రీడింగ్. సో, మీకు రెజొనేట్ అయితే తీసుకోండి. రెజొనేట్ అవ్వలేదు అనుకుంటే మీకోసం ఇంకొక రీడింగ్ వస్తుంది అని అర్థం చేసుకోండి. ఓకేనా? ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ఓ మై గాడ్! హార్ట్ బ్రేక్. మీ పర్సన్‌కి ఏదో హార్ట్ బ్రేక్ అయింది అన్నట్టుగా చూపిస్తుందండి. సో, వారి లైఫ్‌లో అసలేం జరిగింది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా? అండ్ నిన్న అసలు నిద్రపోయే ముందు ఈ పర్సన్ మీ గురించి ఏం ఆలోచించారు? ఆలోచించారా లేదా? ఒకవేళ మీ గురించి ఆలోచిస్తే తను ఏం ఆలోచించారు అనేది చూస్తాం. ఓకే. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఏమొచ్చింది? మిస్ట్రెస్ట్. సో, ఇక్కడ మీ పర్సన్ లైఫ్‌లో తను ఏదో థర్డ్ పర్సన్ విషయంలో మోసపోయినట్టుగా చూపిస్తుందండి. వారు మీ పర్సన్‌ని చాలా అనుమానిస్తున్నారు అండ్ చాలా హార్ట్ బ్రేక్ అయితే చేస్తున్నారండి. ఓకే. వారు ఎవరైనా ఉండొచ్చు. వారి మదర్ గూడా కావచ్చనమాట. తనని చాలా అనుమానిస్తా ఉండడము అండ్ తనేదో తప్పు చేస్తున్నట్టుగా మాట్లాడడము, తను ఏం తప్పు చేయకున్నా తప్పు చేస్తున్నావు అనే విధంగా తనని బాగా హార్ట్ బ్రేక్ చేస్తున్నారనమాట. వారి లైఫ్‌లో ఎవరైనా ఉండొచ్చు ఈ పర్సన్. పార్ట్నర్ గూడా అయి ఉంటారనమాట కొంతమందికి. ఓకే. సో, ఈ పర్సన్ లైఫ్‌లో ఏదో హార్ట్ బ్రేక్ అయితే అయిందండి. చాలా హార్ట్ బ్రేక్ అయితే అయి ఉందనమాట. చాలా బాధపడుతున్నారు. అండ్ తను ఏం తప్పు చేయకున్నా తప్పు చేస్తున్నావు అని ప్రతిసారి, ప్రతిరోజు తనని నిందిస్తున్నారనమాట. ఓకే. దాని వలన ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారండి. ఓకే. ఇక్కడ యువర్ డౌట్ ఈస్ కిల్లింగ్ ట్రస్ట్ బిట్వీన్ అస్. ఏదైతే వారు డౌట్ పడుతున్నారో, ఆ డౌట్ అనేది ఈ పర్సన్‌ని చంపేస్తుందనమాట. తను భరించలేకపోతున్నారనమాట. సో, చాలా బాధపడుతున్నారండి. ఓకే. సో, నేను చెప్తాను. ఒక్కొక్క కార్డ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. హార్ట్ బ్రేక్. సో, ఈ పర్సన్ ఏమంటున్నారు అంటే, తను ఏం తప్పు చేయకుండా ఎందుకు పదే పదే ఎందుకు హార్ట్ బ్రేక్ చేస్తున్నారు అని బాధపడుతున్నారు. గట్టిగా అరిచేయాలి అని అనుకుంటున్నారనమాట. ఓకే. అండ్ కొంతమందికి మాత్రం మీ పర్సన్ మనసులో గూడా చాలా ప్రేమైతే ఉందండి. కానీ మీరు గూడా మీ మీద తనకి ప్రేమ లేదు అనే విధంగా గూడా మీరు తనని ఊకే అంటున్నారు. అంటే ఈ పర్సన్‌కి గట్టిగా అరవాలి, గట్టిగా అరిచి చెప్పాలి. తన మనసులో మీ మీద ఎంతైతే ప్రేమ ఉందో అది గట్టిగా అరిచేసి చెప్పాలి అనంత ఉందన్నమాట తనకి. కానీ తను చెప్పలేని సిట్యుయేషన్ ఏదైనా ఉండొచ్చండి. ఓకే. మీరు మ్యారీడ్ పర్సన్‌తో కూడా డీల్ అవుతా ఉంటే, తను బయటకి తన మనసులో ఉన్న ఫీలింగ్ అనేది తను చెప్పలేని పరిస్థితి కూడా తనకు ఉండొచ్చనమాట. ఓకే. అండ్ కొంతమంది క్యాస్ట్ డిఫరెంట్ అనమాట. ఓకే. ఉంటారు కదా! హిందూసు అండ్ క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ అండ్ అలాగనమాట. అన్ని క్యాస్ట్ ఉంటాయి గదా! సో, ఇక్కడ క్యాస్ట్ డిఫరెంట్ కూడా అయి ఉంటారనమాట. ఓకే.
దాని వలన ఈ పర్సన్ ఏదో సొసైటీ గురించి కూడా ఆలోచించి మీకు చెప్పలేకపోతున్నారనమాట. ఓకే. తన మనసులో మాత్రం మీ మీద చాలా ప్రేమ ఉంది. ఓకే. తన మనసులో అసలు తను ఏం ఫీల్ అవుతారంటే, ఈ ప్రపంచంలో తన ఫేవరెట్ పర్సన్ మీరే. తను మిమ్మల్ని రోజు చూస్తా ఉండాలి అనే విధంగా తను ఫీల్ అవుతారనమాట. కానీ బయటకు చెప్పలేరు. ఇక్కడ క్వెషన్స్ అనేది కార్డ్ ఉంది. ఓకే. నేను మిమ్మల్ని చాలా లవ్ చేస్తున్నాను. కానీ నన్ను ప్రతిసారి ఎందుకు హార్ట్ బ్రేక్ చేస్తున్నారు అని చెప్తున్నారండి. ఐ లవ్ యూ సో మచ్. వై డిడ్ యూ బ్రేక్ మై హార్ట్? నేను మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను. కానీ మీరు ప్రతిసారి హార్ట్ బ్రేక్ చేస్తున్నారు అని చెప్తున్నారనమాట. కొంతమంది ఈ కార్డు మీకు కూడా వర్తిస్తుందండి. ఓకే. మీరు ఈ పర్సన్‌ని చాలా ప్రేమిస్తున్నారు. కానీ ఈ పర్సన్ మిమ్మల్ని పదే పదే అనుమానిస్తా ఉండొచ్చనమాట. దాని వలన మీరేమంటున్నారంటే, మీరు తనని చాలా ప్రేమిస్తున్నారు. కానీ ఎందుకు అంత హార్ట్ బ్రేక్ చేస్తున్నారు పదే పదే. మీరు మీ పర్సన్‌ని గట్టిగా అరిచి చెప్పాలని ఉందనమాట. కానీ మీరు కూడా చెప్పలేని పరిస్థితి అనమాట. ఓకే. ఈ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం ఉందండి. ఓకే. ఈ ప్రపంచంలో ఈ పర్సన్ ఒక్కరుంటే చాలు మీకు అనే విధంగా మీరు కూడా ఈ పర్సన్‌కి చాలా అడిక్ట్ అయి ఉన్నారనమాట. ఓకే. సో, ఇక్కడ ఫ్రెష్ స్టార్ట్. మళ్ళీ ఇద్దరు కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలి అని మీరెలా ఆలోచిస్తున్నారో, ఈ పర్సన్ కూడా అలాగే ఆలోచిస్తున్నారండి. ఓకే. ఇక్కడ అపాలజీ అడగాలి అని అనుకుంటున్నారనమాట. ఓకే. ఈ పర్సన్ ఆల్రెడీ ఇక్కడ ఏదో విషయంలో తను మోసపోయి ఉన్నారు. ఫేక్ లవ్. అది ట్రూ లవ్ అని తను వెళ్ళేసి ఉంటే అదర్ రిలేషన్‌లో అది తనకు ఫేక్ లవ్ అని అర్థమైందనమాట. తనేదో ఫేక్ లవ్‌లో వెళ్ళేసి తనేదో మోసపోయినట్టుగా చూపిస్తుందండి. అండ్ కొంచెం టాక్సిసిటీ అయితే ఉంటుందనమాట మీ పర్సన్‌కి. ఓకే. అంటే మూర్ఖత్వం అనేది ఉంటుందండి. అంటే మీరు ఆన్‌లైన్‌లో ఎప్పుడు ఉన్నారు అండ్ ఎప్పుడు వెళ్ళిపోతున్నారు అని ప్రతి ఒక్కటి గమనించడము. అండ్ మీరెవరితో మాట్లాడకూడదు. తనతో తప్ప వేరే వారితో మాట్లాడితే తను భరించలేరనమాట. ఓకే. అండ్ మీ మీద కొంచెం అబ్సెసివ్‌గా ఉంటారనమాట. టాక్సిసిటీ మూర్ఖత్వం అండి. ఓకే. తన చెప్పు చేతల్లో మాత్రమే మీరు ఉండాలి అనే విధంగా తను మిమ్మల్ని కంట్రోల్ చేస్తారనమాట చాలా. మీరు తినాలన్నా, వాటర్ తాగాలన్నా ప్రతిసారి ఈ పర్సన్ మిమ్మల్ని చాలా కంట్రోల్ చేస్తా ఉంటారనమాట. చాలా టాక్సిసిటీ అనేది మీ పర్సన్‌లో ఉంటుందండి. ఓకే. మీరు దాని వలన మీ మనసులో ఏదైనా చెప్పాలి అనుకున్నా మీరు హోల్డ్ చేసుకుంటున్నారనమాట. ఎందుకంటే ఈ పర్సన్‌లో చాలా మూర్ఖత్వం అనేది ఉంటుంది. అది మీకు అర్థమైందనమాట. మిమ్మల్ని చాలా జడ్జ్‌మెంట్ చేస్తా ఉంటారు. మీ మనసులో ఈ పర్సన్ మీద కూడా మీకు చెప్పలేనంత ప్రేమైతే చూపిస్తుందండి. కానీ ఈ పర్సన్ జడ్జ్‌మెంట్ చేస్తా ఉంటారు. తను మిమ్మల్ని ఎప్పుడు కంట్రోల్ చేస్తా ఉంటారనమాట. ఫ్రీగా మిమ్మల్ని వదిలిపెట్టరనమాట. దాని వలన మీరు మీ మనసులో ఏదైనా ఉంది అంటే కూడా మీరు చెప్పలేకపోతున్నారనమాట. ఒకవేళ చెప్తే ఉన్న రిలేషన్ కూడా ఎండ్ అయిపోతుందేమో అనే భయం మీలో ఉందనమాట. ఓకే. చాలా బాధపడుతున్నారండి. మీరు అసలు చాలా ఏడ్చేస్తున్నారనమాట. మీరైతే ఒంటరిగా ఉన్నప్పుడు ఈ పర్సన్ గుర్తుకొస్తే ఏడ్చేస్తున్నారనమాట. చాలా బాధపడుతున్నారు అనేది మెసేజ్ అయితే వస్తుందండి. ఓకే. ఇక్కడ మళ్ళీ రీయూనియన్ అనేది చూపిస్తుంది. అంటే ఫ్యాషన్ అనేది ఉంది ఇద్దరి మధ్యలో. ఓకే. ఇక్కడ మీ పర్సనే ఇక్కడ చాలా మిమ్మల్ని కంట్రోల్ చేస్తా ఉంటారు. మిమ్మల్ని జడ్జ్ చేస్తా ఉంటారనమాట ప్రతిసారి. అండ్ తను థర్డ్ పర్సన్ రిలేషన్‌లో ఉన్నా సరే ఈ పర్సన్ ఏదో మోసపోయి ఉన్నారు. తన పాస్ట్‌లో కూడా కావచ్చండి. సో, ఆ విషయంలో ఈ పర్సన్ ఆ విధంగా కూడా మీరు కూడా దూరం అయిపోతారేమో అనే విధంగా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని జడ్జ్ చేస్తా ఉండడము అండ్ మిమ్మల్ని ప్రతిసారి కంట్రోల్ చేస్తా ఉండడం కూడా జరుగుతుందనమాట. ఓకే. మిమ్మల్ని ఫ్రీగా వదిలిపెట్టడం లేదనమాట ఈ పర్సన్. ఓకే. మీరేదైనా హర్ట్ అయితే ఓకే. సారీ అని చెప్తారు. కానీ నెక్స్ట్ డే మళ్ళీ తన యాటిట్యూడ్, తన టాక్సిసిటీ అనేది మళ్ళీ బయటకొస్తూనే ఉంటుందనమాట. మళ్ళీ మీరు హర్ట్ అయితే మళ్ళీ ఓకే. సారీ అని చెప్పడం అనమాట. ఓకే. అలాంటిదనమాట. ఓకే. మనం ఈ కార్డ్స్‌కి టారో నుంచి క్లారిఫికేషన్ చేస్తానండి. ఓకే. హార్ట్ బ్రేక్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఈ పర్సన్‌కి ఎందుకు హార్ట్ బ్రేక్ అయింది? తన ఫ్యామిలీ వలన తనకు చాలా హార్ట్ బ్రేక్ అవుతుందండి. కొంతమందికి వారి ఫ్యామిలీ అనేది వస్తుంది. అండ్ కొంతమందికి
మీరు మ్యారేజ్ అయిన పర్సన్‌తో డీల్ అవుతున్నారు అంటే వారి లైఫ్ పార్ట్నర్ వస్తారనమాట. ఓకే. వారి వలన ఈ పర్సన్‌కి చాలా హార్ట్ బ్రేక్ అవుతుందనమాట. ప్రతిసారి ఈ పర్సన్‌ని ఏదో అనుమానిస్తున్నారనమాట. చాలా. దాని వలన ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారనమాట. ఓకే. గట్టిగా అరిచేసి తను ఏం తప్పు చేయడం లేదు. అండ్ అండ్ కొంతమందికి మీ పర్సన్ మిమ్మల్ని చాలా లవ్ చేస్తున్నారు. కానీ గట్టిగా అరిచి బయటకు చెప్పాలి అని ఉంది కానీ బయటకు చెప్పలేకపోతున్నారనమాట. సో, అలాంటి మెసేజ్ అనమాట ఇది. ఓకే. అసెప్టేషన్ కార్డ్‌కి క్లారిఫికేషన్. రీయూనియన్ అండి. ఇద్దరి మధ్యలో ఫ్యాషన్ అనేది ఉంది. అండ్ ఇక్కడ ఇద్దరికి ఏజ్ డిఫరెన్స్ అనేది చూపిస్తుందండి. ఓకే. మీ పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు. మీ గురించి ఏదో రిస్క్ తీసుకోవాలి అనే విధంగా తను ఇప్పుడు ఆలోచిస్తున్నట్టుగా మెసేజ్ అయితే వస్తుందనమాట. ఈ ఫీలింగ్స్ అన్నీ నిన్న నైట్ కూడా ఈ పర్సన్ ఆలోచించి ఉంటారండి. మీ గురించి చాలా ఆలోచించినట్టుగా చూపిస్తుందనమాట. నిన్న నైట్ అంతా మీ గురించి ఆలోచించినట్టుగా. ఓకే. అంటే తనకి ఏదో ఫ్యామిలీ పరంగా తనకు చాలా హార్ట్ బ్రేక్ అయితే అయింది. తనని చాలా అనుమానిస్తున్నారనమాట. "నువ్వు తప్పు చేస్తున్నావు." తను తప్పు చేయకుండా తప్పు చేస్తున్నావు అనే విధంగా తనకి ఏదో ఏదో హార్ట్ బ్రేక్ అయితే చేస్తున్నారనమాట. దాని వలన ఈ పర్సన్‌కి విసుగు పుట్టేసింది వారి లైఫ్‌లో. సో, మీ పరంగా తను ఏదో యాక్షన్ తీసుకోవాలి. మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అనే విధంగా తను ఆలోచిస్తున్నారనమాట. ఓకే. క్వెషన్ కార్డ్‌కి క్లారిఫికేషన్. మీ సోల్‌మేట్‌తో మీకు రీయూనియన్ అవుతుందండి. ఇక్కడ హార్ట్ బ్రేక్ అయిందనమాట మీ ఇద్దరికి. ఏదో విషయంలో హార్ట్ బ్రేక్ అయితే అయింది. సో, హార్ట్ బ్రేక్ అయిన వారికి తప్పకుండా మళ్ళీ రీయూనియన్ అనేది చూపిస్తుంది. మీ సోల్‌మేటే మీ లైఫ్‌లోకి రాబోతున్నారండి. ఈ యూనివర్సే తనని తన లైఫ్‌లో తనకేదో బుద్ధొచ్చినట్టుగా చేసి మీ లైఫ్‌లోకి పంపిస్తున్నారనమాట. ఓకే. అంటే మీ పార్ట్నర్ ఎలా ఉండాలి అని మీరేదైతే కలలు కన్నారో అదే విధంగా తను చేంజ్ అయ్యి మీ లైఫ్‌లోకి వస్తున్నారనమాట. ఓకే. ఫ్రెష్ స్టార్ట్ కార్డ్‌కి క్లారిఫికేషన్. తన లైఫ్‌లో ఏదో ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయండి ఈ పర్సన్‌కి. అండ్ ఆల్రెడీ మీకు మీ పర్సన్‌కి కూడా జరిగిపోయి ఉంటాయి. సో, ఇప్పుడు ఇద్దరికి రీయూనియన్ అనేది చూపిస్తుందనమాట. ఓకే. మేబీ మీరు ఈ పర్సన్‌తో మీకు చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ ఏదైతే వచ్చాయో అదంతా మీరు ఆలోచిస్తా ఉండొచ్చనమాట. మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తారా? రారా? ఇంకా తన లైఫ్ తను చూసుకుంటారా? మిమ్మల్ని పట్టించుకోరా? అనే విధంగా మీరేదో ఆలోచిస్తున్నట్టుగా చూపిస్తుందనమాట. అపాలజీ కార్డ్‌కి క్లారిఫికేషన్. చీటింగ్ చేశారండి. మీ పర్సన్ మీ లైఫ్‌లో ఉన్న పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, వారు మిమ్మల్ని ఏదో విషయంలో అయితే చీటింగ్ అనేది జరిగిందనమాట. మిమ్మల్ని బీట్రేల్ అయితే చేశారు ఈ పర్సన్. తను అదర్ పర్సన్‌తో రిలేషన్ పెట్టుకోవచ్చు. లేదా మీకు తెలియకుండా ఇంకొక రిలేషన్‌ని తను మెయింటైన్ చేయడం కూడా చేసి ఉంటారు. సో, ఆ విషయం మీకు తెలిసినప్పుడు ఈ పర్సన్‌తో మీరేదో ఫైటింగ్ చేశారు. అండ్ మీకు చాలా హార్ట్ బ్రేక్ అయితే చేశారనమాట ఈ పర్సన్. సో, ఆ విషయంలో మీరు ఇప్పటికి కూడా ఈ పర్సన్ గురించి ఆలోచిస్తా బాధపడతా ఉన్నారండి. ఓకే. అండ్ ఫేక్ లవ్ కార్డ్‌కి క్లారిఫికేషన్. క్లోజ్డ్ బుక్. మీరు సైలెంట్‌గా ఉండిపోతున్నారు. ఈ పర్సన్ మిమ్మల్ని అసలు నిజంగా ప్రేమిస్తున్నారా? లేదా తన ఫేక్ లవ్వా? అనేది మీకింకా కన్‌ఫ్యూషనే అనమాట. తను అసలు నిజంగానే ప్రేమిస్తున్నారా? లేదా ఇదంతా నటన? మీ దగ్గర నుంచి తను ఇంకేదైనా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా? అనే విధంగా మీకు మీ మనసులో ఆలోచనలు అనేది కదులుతున్నాయి. ఒకసారి ఈ పర్సన్ మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారు అని మీ మనసు చెప్తుంది. ఇంకొకసారి తన బిహేవియర్ చూస్తుంటే తను ఇంకా ఏదన్నా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా? అనేది మీకు ఆలోచన వస్తుందనమాట. దాని వలన ఇది ఫేకా? ట్రూవా? అని అర్థం గాక క్లోజ్డ్ బుక్ అయిపోతున్నారు మీరు. ఓకే. టాక్సిసిటీ కార్డ్‌కి క్లారిఫికేషన్. స్టక్ అయిపోతున్నారు మీరు. ఈ పర్సన్ టాక్సిసిటీని మీరు భరించలేక ఈ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. అండ్ ఈ రిలేషన్‌లో కూడా ఉండలేకపోతున్నారనమాట. తన యాటిట్యూడ్‌ని మీరు భరించలేకపోతున్నారండి. ఈ రిలేషన్‌లో మీరు స్టక్ అయిపోతున్నారనమాట. మీ కాళ్ళు చేతులు కట్టేసి ఇంకా ఒక చీకటి గదిలో పడేసి ఇంకా బయటకి రాలేరు కదా! సో, మీరు అదే విధంగా ఈ పర్సన్ లైఫ్‌లో నుంచి ఇంకా మీరు బయటకు రాలేకపోతున్నారనమాట. ఈ పర్సన్ మిమ్మల్ని ఆ రిలేషన్ నుంచి బయటకు రానివ్వడం లేదు కూడా. మిమ్మల్ని చాలా కంట్రోల్ చేస్తున్నారు ఈ పర్సన్. వీరు మీ వైఫ్ అండ్ హస్బెండ్ ఉండొచ్చు. అండ్ మీ పార్ట్నర్ ఎవరైనా ఉండొచ్చనమాట. ఓకే. ఏదో మిమ్మల్ని కంట్రోల్ చేయాలని చూస్తా ఉంటారనమాట ప్రతిసారి. సో, అలాంటి మెసేజ్ అండి. అండ్ ఇక్కడ హోల్డింగ్ కార్డ్‌కి క్లారిఫికేషన్.
ఈ పర్సన్ మీకేదో ఆఫర్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు కానీ, మీరు మాత్రం మీ మనసులో ఉన్నది మీరు చెప్పడానికి ఇష్టపడడం లేదనమాట. ఓకే. ఇంకా నాకు ఇప్పట్లో ఇలాంటి విషయాలు మాట్లాడడానికి ఇంట్రెస్ట్ లేదు అనే విధంగా మీరు ఉంటున్నారనమాట. ఓకే. కొంచెం టైం అనేది మీరు అడుగుతున్నారు ఈ పర్సన్ దగ్గర. సో, నాకు కొంచెం టైం కావాలి. సో, నాకు ఇప్పట్లో ఇలాంటి డెసిషన్ అనేది నేను తీసుకోలేకపోతున్నాను అనే విధంగా మీరు ఈ పర్సన్‌కి చెప్తున్నారనమాట. మీ మనసులో కూడా ఈ పర్సన్ మీద ఎమోషన్స్, ఫీలింగ్సు, లవ్ అవన్నీ ఉన్నాయి. కానీ మీరు హోల్డ్ చేసుకుంటున్నారనమాట. కావాలని అసలు అసలు ఈ పర్సన్ ఎలాంటి వారు అనేది తెలుసుకోవడానికి కూడా మీరు కొంచెం టైం అయితే అడుగుతున్నారు అనే విధంగా మెసేజ్ వస్తుంది. ఈ పర్సన్ మాత్రం మీకేదో ఆఫర్ అనేది తీసుకొని వస్తున్నారండి. ఓకే. ఏదో చిన్న ఆఫర్ లాంటిది తీసుకొని వస్తున్నారనమాట వారు. ఓకే. ఇక్కడ మ్యారేజ్ ఆఫర్ అయితే చూపించడం లేదండి. ఓకే. జడ్జిమెంట్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఈ పర్సన్ చాలా ఎనర్జిటిక్ పర్సన్ అండి. అండ్ చాలా ప్రాక్టికల్ పర్సన్ అండ్ చాలా యాటిట్యూడు, పొగరు అన్నీ కలిగిన వ్యక్తి అనమాట తను. ఓకే. తన యాటిట్యూడ్‌ని మీరు భరించలేకపోతున్నారు. అండ్ చాలా జడ్జ్ చేస్తా ఉంటారనమాట ప్రతిసారి. సో, తను ఏ విషయంలోనైనా సరే తను మిమ్మల్ని అడగరు. సో, తనంతలో తనే డెసిషన్ అనేది తీసుకుంటా ఉంటారనమాట ఈ పర్సన్. ఓకే. ఇంపేషెన్స్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఈ పర్సన్‌తో మళ్ళీ మీరు రీయూనియన్ కావాలనుకుంటున్నారండి. ఈ పర్సన్‌ని మీరు దూరంగా ఉండలేక చాలా బాధపడుతున్నారనమాట. ఈ పర్సన్‌లో చాలా టాక్సిసిటీ ఉంటుంది. అండ్ చాలా జడ్జ్ చేస్తా ఉంటారు. ప్రతిసారి కంట్రోల్‌లో పెట్టుకోవడానికే చూస్తారు. కానీ మిమ్మల్ని కంట్రోల్ చేయాలనే చూస్తారు. కానీ మీ మీద అంత ప్రేమ అనేది చూపించరనమాట. ఓకే. కంట్రోల్ చేయాలని తన గ్రిప్‌లో ఉంచుకోవడానికి చూస్తారనమాట. ఆ విషయంలో మీరు కొంచెం హర్ట్ అవుతున్నారు. బాధపడుతున్నారండి. ఓకే. సో, తను ఎంత బాధ పెట్టినా ఈ పర్సన్ మీకు కావాలి. తనతో రీయూనియన్ కావాలి అన్నమాట మీకు. ఓకే. సో, మీ పాస్ట్ పర్సన్ అయితే మీ లైఫ్‌లోకి వస్తున్నారండి. ఓకే. ప్లీజర్ కార్డ్‌కి క్లారిఫికేషన్. సో, మీ పర్సన్ అయితే మీ లైఫ్‌లోకి వస్తున్నారండి. కొంచెం కోపం ఉంటుందండి ఈ పర్సన్‌కి. ఓకే. ముక్కు మీద కోపం ఉంటుందనమాట. చాలా కోపం అయితే ఉంటుందండి. ఓకే. చాలా ధైర్యంగా ఉంటారు. చాలా ధైర్యవంతులండి ఈ పర్సన్. చాలా తెలివైన వారు. కానీ కోపం ఎక్కువుంటుంది. చాలా కష్టపడే తత్వం ఉంటుంది. అందరిని కలుపుకొని పోయే మనస్తత్వం ఉంటుంది. కానీ కోపం ఎక్కువుంటుందనమాట. ఓకే. అండ్ కంప్లెయింట్ కార్డ్‌కి క్లారిఫికేషన్. 2 ఆఫ్ కప్స్. ఈ పర్సన్ మీద మీరు చాలా ప్రేమ అయితే చూపిస్తున్నారండి. అండ్ ఈ పర్సన్‌తో ఉన్న రిలేషన్‌ని మీరు కాపాడుకోవడానికి చాలా కష్టపడుతున్నారనమాట. కానీ ఈ పర్సన్ మిమ్మల్ని కేర్ చేయడం లేదనమాట. ఓకే. ఐ ఫీల్ లైక్ యూ డు నాట్ కేర్ అబౌట్ మీ. సో, ఈ పర్సన్ మిమ్మల్ని అసలు కేర్ చేయడం లేదనమాట. మీరు ఎంత ప్రేమనైతే చూపిస్తున్నారో, ఆ పర్సన్ అంత చులకనగా మిమ్మల్ని చూస్తున్నారనమాట. ఓకే. సో, కొంతమంది ఎక్కువగా దగ్గరైతే చులకన చూస్తారనమాట. కొంతమంది నాలెడ్జబుల్ పర్సన్ ఏం చేస్తారు, సో, అర్థం చేసుకుంటారనమాట. సో, తనకి నేనేమి ఇవ్వకపోయినా తను నన్ను చాలా బాగా కేర్ తీసుకుంటారు నా గురించి. అండ్ నన్ను చాలా బాగా ప్రేమిస్తారు. నా గురించి కేరింగ్ బాగా తీసుకుంటారు. నా హెల్త్ గురించి ఎక్కువగా కేర్ తీసుకుంటారు. ఎలిజిబుల్ పర్సన్ అలా ఆ విధంగా ఆలోచిస్తారనమాట. నేను ఎగ్జాంపుల్ చెప్పాను. అండ్ కొంతమంది మాత్రం ఇమ్మెచ్యూర్ పర్సన్స్ ఉంటారు కదా! సో, వారి మీద ప్రేమని ఎక్కువగా చూపిస్తా ఉంటే వారికి ఇంకొంచెం పొగరనేది ఎక్కువైపోతుంది. అండ్ అంతగా డు నాట్ కేర్ అనే విధంగా వారు ప్రవర్తిస్తా ఉంటారనమాట. ఓకే. సో, దాని వలన మీరు చాలా హర్ట్ అవుతున్నారండి. ఓకే. మీ పర్సన్ మీద మీకు చాలా ప్రేమైతే ఉంటుంది. మీ పర్సన్‌కి కూడా మీ మీద ఉంటుంది. కానీ ఈ పర్సన్ కొంచెం ప్రేమ మీ మీద చూపిస్తే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే ప్రేమ మీరు మీ పర్సన్ మీద చూపిస్తే తను మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తా ఉంటారనమాట. అంత కేరింగ్ అనేది మీ మీద ఉండదు. మిమ్మల్ని చీప్‌గా తీసేయడం లాంటిది చూపిస్తుందనమాట. ఓకే. అండ్ బాటమ్ ఆఫ్ ద డెకొచ్చేసి ఇక్కడ 8 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. 8 ఆఫ్ వ్యాండ్స్ అంటే ఇక్కడ 8 అవర్స్ లోపల చాలా మందికి కమ్యూనికేషన్ రాబోతుందనమాట. ఓకే. మీ పర్సన్ ఏదో మీకు కాంటాక్ట్ అవ్వబోతున్నారు అనే విధంగా మెసేజ్ అయితే వస్తుందండి. ఓకే. ఇప్పుడు మనం ఆల్ సైన్స్ వరకి ఎలా ఉందో చూసేస్తాం. ఓకేనా. ఆల్ సైన్స్ వరకి ఎలా ఉంది.
మేషరాశి వారు, మీరు మీ పర్సన్‌ని చాలా మిస్ అవుతా ఉన్నారండి. అండ్ వృషభ రాశి వారు, మీ ముందు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. ఈరోజు మీరు ఎలాంటి డెసిషన్ అనేది తీసుకోవాలో మీకు అర్థం కాదనమాట. ఓకే. అండ్ మిథున రాశి వారు, ఒక ఎంప్రెస్ లెవెల్‌లో ఉంటారండి. చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ కర్కాటక రాశి వారు, ఒక ఎంప్రెస్ లెవెల్‌లో ఉంటారండి. సక్సెస్ అనేది మీ లైఫ్‌లో వస్తుందనమాట. కొంతమందికి మనీ బెనిఫిట్స్ వస్తుంది. అండ్ కొంతమందికి మీరు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న పర్సన్ కూడా మీ దగ్గరికి రావడము, వారితో మీరు చాలా హ్యాపీగా కలిసి టైమ్ స్పెండ్ చేస్తారనమాట ఈరోజు. ఓకే. అండ్ సింహరాశి వారు, ఏదో విషయంలో మీరు స్టక్ అయిపోయి ఉన్నారండి ఈరోజు. అండ్ కన్యా రాశి వారు, మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి ఈరోజు. అండ్ తులారాశి వారు, మీ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్‌తో మీరు ఒంటరి పోరాటం చేస్తా ఉంటారు. అండ్ వృశ్చిక రాశి వారు, ఈరోజు మీకు మీ పార్ట్నర్ మీద కొంచెం కోపం ఉంటుందండి. అండ్ మీ వర్క్‌లో మీరు బిజీ అయిపోతారనమాట. అండ్ ధనురాశి వారు, మీరు ఈ రిలేషన్ నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోవాలి అని ఆలోచిస్తా ఉన్నారు. అండ్ మకర రాశి వారు, మీరు మీ కెరియర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తా ఉన్నారండి. అండ్ కుంభరాశి వారు, మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి ఈరోజు. అండ్ మీనరాశి వారు, మీరు ఏదో విషయంగా బాధపడతా ఉన్నారండి. ఇక్కడ మనీ లాస్ అండ్ మీ పర్సన్‌తో కూడా చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ కూడా వస్తా ఉండొచ్చు మీకు. ఓకే. అండ్ మనం యూనివర్స్ గైడెన్స్ ఏంటో చూడాలి కదా! యూనివర్స్ ఈ కనెక్షన్ గురించి మీకు ఏం గైడ్ చేస్తున్నారు? యూనివర్స్ గైడెన్స్ ఏంటి? 3 కార్డ్స్ తీసుకుందాం. మీ పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తున్నారు. వారు మీకు ప్రపోజ్ చేస్తారు అని చెప్తున్నారు. అండ్ మీరు మాత్రం మీ మనీ మేకింగ్‌లో మీరు ఫోకస్‌గా ఉండండి. అండ్ మీ వర్క్‌లో మీరు బిజీగా ఉండండి అని చెప్తున్నారు. ఈరోజు మీరు మీ వర్క్‌లో మీరు బిజీగా కూడా ఉంటారండి. ఓకే. మీకు రీయూనియన్ అవుతుందండి. ఓకే. యూనివర్స్ మెసేజ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ అండ్ 8 ఆఫ్ పెంటికల్స్ అండ్ ద ఫూల్. మీరు మనీ మేకింగ్‌లో మీ కెరియర్ మీద మీరు ఫోకస్‌గా ఉంటారు ఈరోజు. అండ్ మీ పార్ట్నర్‌తో మీకు రీయూనియన్ అవుతుంది అని చెప్తున్నారనమాట. కొంతమందికి పర్సన్ న్యూ పర్సన్ అయి ఉంటారు. కొంతమందికి మాత్రం మీకంటే ఏజ్‌లో చిన్న పర్సన్ అనమాట. ఓకే. మీ పార్ట్నర్ మీకంటే కొంచెం ఏజ్ డిఫరెన్స్ అనేది ఉంటుందండి ఇద్దరికి. ఓకే. అండ్ ఇప్పుడు మనం మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాం. మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి? మీ పర్సన్ ఎనర్జీస్ 6th చక్ర ఆర్కేంజల్ మిట్రన్. ఇన్ డెసిషన్. ఈ పర్సన్ ముందు ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. సో, తను ఎలాంటి డెసిషన్ అనేది తీసుకోవాలో అర్థం కావడం లేదు ఈరోజు. ఏ విషయంలో అయినా సరే, కెరియర్ పరంగా కావచ్చు, మీ పరంగా కావచ్చు. అండ్ ఫస్ట్ చక్ర ఆర్కేంజల్ మీచెల్. సో, 6th చక్ర అండ్ ఫస్ట్ చక్ర తనకి బ్లాక్‌లో ఉందనమాట. తను పర్పుల్ కలర్ అండ్ రెడ్ కలర్ అండ్ యెల్లో కలర్ ఎక్కువగా యూజ్ చేస్తా ఉంటే తనకు చక్రాస్ అనేది ఓపెన్ అవుతాయన్నమాట. ఓకే. సో, చక్రాస్ అనేది బ్లాక్‌లో ఉంటే మనకు సరిగ్గా డెసిషన్ విషయంలో కూడా ఎలాంటి డెసిషన్ అనేది తీసుకోవాలో అర్థం కాదండి. ఓకే. జగిల్ చేస్తూ ఉంటారనమాట. ఓకే. అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మీ ఫ్యామిలీతో ఈరోజు మీరు చాలా హ్యాపీగా ఉంటారు. మీ పార్ట్నర్‌తో మీకు రీయూనియన్ అవుతుంది ఈరోజు. అండ్ మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారండి ఈరోజు. ఓకే. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి డిసెంట్. ఎవరినో అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట మీరు. అండ్ వారి మీద అబ్సెసివ్‌గా ఉంటారు. ఓకే. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ రీడింగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రీడింగ్‌లో మీకు 2, 3 మెసేజ్ అన్నా మీకు రెజొనేట్ అయింది అంటే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దండి. అండ్ ఇంకొక రీడింగ్‌లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.